సాతాను యేసుప్రభు వారికి ఒక ఆఫర్ ఇస్తుంది. మత్తయి సువార్త 4:8-9-10 రాసి ఉంటుంది. ఏమనంటే, నీకు లోకంలో రాజ్యములన్నిటినీ వాటి మహిమను నీకు ఇస్తాను. ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ ద గ్లోరీ విల్ బి గివెన్ టు యూ. సో నీకు ఇస్తానని చెప్పింది. కట్ చేస్తే మన కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు. ఏమని ఉందంటే, ఎలా అనగా భూమి యందును ఆకాశమందును అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ సింహాసనములు కానీ ప్రధానులు కానీ ప్రభుత్వములు కానీ అధికారులు కానీ సర్వమును ఆయన యందు ఆయన ద్వారా ఆయన బట్టి సృష్టించబడి ఉన్నాయి. సో ఈ సృష్టి మొత్తం కూడా ఆయన ద్వారా కలిగి ఉందని తెలిసి కూడా సాతాను ఏం చేస్తాడంటే యేసుప్రభు వారికి ఒక ఆఫర్ ఇస్తుంది. సో అది యాక్సెప్ట్ చేయడం వల్ల జీసస్ ఏంటి అంటే తన క్రూసిఫిక్షన్ కావచ్చు, బాధలు, నిందలు, అవమానాలు, శ్రమలు అన్నీ కూడా ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. లైక్ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి ఎగ్జామ్ పాస్ అయినట్టు. సో ఎటువంటి పెయిన్ కానీ స్ట్రగుల్ కానీ సఫరింగ్ కానీ లేకుండా అన్నీ పాస్ అయిపోవడానికి అనమాట. సో అలా చేయడం వల్ల తండ్రి చిత్తానికి ఎగనెస్ట్గా వెళ్ళినట్టు అవుతుంది. అండ్ అగైన్ ద కండిషన్ ఈ సాతాను ఏం చెప్తుందంటే, నువ్వు నాకు సాగిలిపడి నమస్కరించాలని చెప్తుంది. సో వెంటనే జీసస్ ఏం చెప్తారంటే, సాతానా పొమ్ము అని చెప్పి డైరెక్ట్గా డినై చేసినట్టు మనకు అనిపిస్తుంది. మన లైఫ్లో మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, మనం షార్ట్ కట్స్ ఎత్తుకుంటూ ఉంటాం. ఈజీ మనీ కోసం, ఈజీ సక్సెస్ కోసం. ఐదర్ ఇట్ మేబీ లంచాలు తీసుకోవడం కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, స్లిప్స్ పెట్టి ఎగ్జామ్ హాల్లో పాస్ అవ్వడం కావచ్చు. ఇట్లా మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ అనేవి ఎత్తుక్కుంటూ ఉంటాం. ఇన్స్టెంట్గా అవి మీకు సక్సెస్ని ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా కన్ఫర్మ్గా అవి మిమ్మల్ని జీరో చేసేస్తాయి. సో ఇప్పుడు మీరు స్ట్రగుల్ అనుభవించిన, పెయిన్ అనుభవించిన, ఎట్ ది ఎండ్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది మీకు కనుక చేసినట్లయితే లాంగ్ రన్లో ఖచ్చితంగా సక్సెస్ అనిపిస్తారు. సో డోంట్ ఎవర్ ట్రై టు స్కిప్ ద సఫరింగ్ ఆర్ పెయిన్ ఆర్ ద ప్రాసెస్ దట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్. సో దేవుని చిత్తం ప్రకారం మనం వెళ్ళాలి. సో మన లైఫ్లో కూడా సాతాను ఎప్పుడు మనం టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ కాన్షియస్ వైల్ మేకింగ్ ఎ డెసిషన్ అండ్ వీ హ్యావ్ టు స్కిప్ ద షార్ట్ కట్స్. ఐ గెస్ కొంచెం లాంగ్గా ఉంది, ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నేను టైప్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. బట్ బిఫోర్ లీవింగ్ జస్ట్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్. ఆమెన్.